ప్రేమ హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే ప్రేమ వాళ్ళ నాన్న ప్రేమ దగ్గరికి వచ్చి నన్ను క్షమించమ్మా అని అంటాడు. ప్రేమ అప్పుడు, నాన్న వాడెవడో యాక్సిడెంట్ చేస్తే మీరెందుకు క్షమాపణ అడుగుతున్నారు? చెప్పండి నాన్న, మీరెందుకు క్షమాపణ అడుగుతున్నారు? సేనాపతి, నిన్ను జాగ్రత్తగా చూసుకోలేకపోయాను కదమ్మా అందుకే అని అంటాడు. ప్రేమ వాళ్ళ అమ్మ ప్రేమ దగ్గరకు వచ్చి, ప్రేమ నీకు దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది, ఏదైనా అయ్యి ఉంటే మేము బ్రతకగలమా చెప్పు. అప్పుడు ప్రేమ వాళ్ళ అత్తయ్య భద్రావతి, ప్రేమ నువ్వు ఎలాంటి ప్రమాదంలో ఉన్నావో అని తెలియక గుండెలు గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాం, నిన్ను చూడటం కోసం హాస్పిటల్కి కూడా బయలుదేరాం అంటుంది. ప్రేమ అప్పుడు, నేను బాగానే ఉన్నాను, మీరు కంగారు పడకండి అత్తయ్య అని తన అత్తకి భద్రావతికి చెప్తుంది. భద్రావతి పదమ్మ మన ఇంటికి వెళ్ళిపోదాం రా అని అంటుంది. అప్పుడు ప్రేమ అత్తయ్య అంటుంది, ప్రేమ వాళ్ళ నానమ్మ రామ్మ మన ఇంటికి, ప్రస్తుతం నిన్ను చూసుకోవడానికి వేదవతి కూడా ఆ ఇంట్లో లేదు కదా అని అంటుంది. అప్పుడు ప్రేమ నాయనమ్మ, ప్రేమ నువ్వు ఇప్పుడు మీ అత్తారింట్లో ఉండటం కంటే మన ఇంట్లో ఉండటమే మంచిది. అప్పుడు భద్రావతి, రామ్మ మన ఇంటికి వెళ్దాం అంటుంది. అప్పుడు ప్రేమ ఏమీ మాట్లాడకుండా అలాగే నిలుచొని ఉంటుంది. భద్రావతి, ఇంకా అలానే ఉంటావంటే మేము మాత్రమే నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకోగలం, నీ మీద మాకున్న ప్రేమ ఈ లోకం నాకంటే ఎక్కువగా ప్రేమతో నిన్ను ఎవరు చూసుకోలేరు, ఆ విషయం నువ్వు ముందు తెలుసుకో, రా మన ఇంటికి వెళ్దాం అని అంటుంది. చెప్తుంటే అర్థం కావటం లేదా నీకు అని భద్రావతి ప్రేమని అరుస్తుంది. మా మాట వినకపోవడం వల్ల నువ్వు ఈరోజు ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నావు, నువ్వు ఇంకా ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉండటానికి వీలు లేదు, రామ్మ మన ఇంటికి వెళ్దామని భద్రావతి అంటుంది. అప్పుడు ప్రేమ అత్తని, ఇప్పుడు నువ్వు ఆ ఇంట్లో అనాథలా ఉండిపోతావా, నిన్ను చూసుకోవడానికి ఎవరున్నారు చెప్పు అని అంటుంది. అప్పుడు ధీరజ్, నేను నా భార్యని చూసుకోవడానికి నేనున్నాను, నా పెళ్ళాం పొగరుబోతు మేనత్త, ఏమన్నావు ఇందాక? నా పెళ్ళాన్ని నీకన్నా ఎవరు బాగా చూసుకోలేరా? నేనున్నాను, మీరందరూ అందుకోలేనంత ఎత్తులో ఆకాశం అంత ప్రేమని నా భార్య మీద చూపించడానికి నేనున్నాను. తనకి అది పుట్టినిల్లు అయినా సరే తనని ప్రేమగా చూసుకునే విషయంలో, కంటికి రెప్పలా కాపాడుకునే విషయంలో మీరెవ్వరూ నాతో పోటీకి నా దరిదాపుల్లో కూడా ఉండరు, అర్థమైందా నా పెళ్ళాం పొగరుబోతు మేనత్త? అప్పుడు భద్రావతి, అరే ఏంట్రా భాష అని అంటుంది. ధీరజ్, ఎవరికి తగ్గట్టు వాళ్ళ భాషలోకి, ఎవరికి అర్థమయ్యే భాషలో వాళ్ళకి అర్థమయ్యేలా చెబితేనే చెవికి ఎక్కుతుంది, వంటికి ఎక్కుతుంది కదా, నా పెళ్ళాం పొగరుబోతు మేనత్త అని అంటాడు. అప్పుడు భద్రావతి కోపంతో, అరే నాకు కోపం తెప్పించకు అంటుంది. ధీరజ్కు మళ్ళీ కోపం వచ్చినా పళ్ళు గట్టిగా నూరి పళ్ళు ఊడగొట్టుకోవడం తప్ప, ఆవేశంతో ఊగిపోయి బీపీ తెచ్చుకొని హాస్పిటల్లో పడిపోవడం తప్ప చేసేదేం లేదులే గాని, ఇలాంటి వంకలు పెట్టుకొని నా భార్యని ఇంటికి రమ్మని పిలుస్తూ మీ నక్క జిత్తులు చూపిస్తే కత్తిరించి పారేస్తాను, మీ నక్క తోకలు అని మై డియర్ పెళ్ళాం పద లోపలికి అని అంటాడు. అప్పుడు రామరాజు, చూడండి తను మా ఇంటి కోడలు, బాగున్నప్పుడు మా ఇంట్లో వచ్చుకొని కష్టం వచ్చినప్పుడు మీ ఇంటికి పంపిస్తా అని అనుకోకండి, కష్టంలోనూ సుఖంలోనూ కోడల్ని నా కన్న బిడ్డలా చూసుకుంటా, రామ్మ పద లోపలికి వెళ్దాం అని అంటాడు. ఇక అటు భాగ్యం వల్లితో మాట్లాడుతుంది. చూడమ్మడు, వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళని దురదృష్టవంతుడు అని అంటారు, వచ్చిన అవకాశాన్ని ఆయుధంలా వాడుకోకపోతే దరిద్రుడు అని అంటాడు. ఇడ్లీ బాబాయే, అవును అమ్మడు, చేపల కూరలో నడుముక్క వచ్చినోడిని అదృష్టవంతుడు అంటాడు, తోక ముక్క వచ్చినోడిని దురదృష్టవంతుడు అని అంటారు. అప్పుడు మళ్ళీ భాగ్యం, ఓహో ఉండండి మీ దిక్కుమాలిన పోలికలు, అమ్ముడు మనం అంటే దరిద్రుల జాతకాల్లో కలిసిపోకుండా ఉండాలంటే ప్రేమకు జరిగిన ఈ యాక్సిడెంట్ని నువ్వు బ్రహ్మాస్త్రంలా వాడుకొని మీ అత్తారింటి దగ్గర లెగ్గెట్టేసి ఎంట్రింగ్ అయిపోవాలి, అందుకని నువ్వు ఈ క్యారేజ్ పట్టుకొని పోయి ప్రేమకు యాక్సిడెంట్ అయిందని తెలియగానే నా గుండెలు బద్దలైపోయాయి, నా చెల్లెలిని ఎప్పుడు చూడాలా అని నా మనసు ఒక్కటే తల్లడిల్లిపోయింది, అందుకే నా చెల్లెలి కోసం నా చెల్లెలి ప్రేమ కోసం చేపల పులుసు వండుకొని తెచ్చాను, ఇక నుండి నేను ఇక్కడే ఉంటా, నా చెల్లెలిని సేవలు చేస్తూ ఒక అమ్మలా కంటికి పాపలా చూసుకుంటానని బీభత్సమైన పర్ఫార్మెన్స్తో జీవించేసేయి, ఓకేనా అని అంటుంది. అప్పుడు వల్లి, ఓకే లేదు, వంకాయ పులుసు లేదు, పాపాలన్నీ మీరు చేసేసి ప్రాయచిత్తానికి నన్ను పంపించేస్తున్నారు, నువ్వు కూడా రా, లేదంటే నేను వెళ్ళను అని అంటుంది. అప్పుడు భాగ్యం, ఓ మై తింగరి డాక్టరు, మనందరం గ్రూప్గా వెళ్ళటానికి ఇదేమైనా గ్రూప్ డాన్సా? ఏకాపాత్రాభినయంతో నువ్వు మళ్ళీ ఆ ఇంట్లో పాతుకుపోవటానికి చేసే సోలో పెర్ఫార్మెన్స్, పైగా నా కాలికి దెబ్బ తగిలిందని చెప్పి మీ మావయ్య గారికి అబద్ధం చెప్పి నిన్ను ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు, మరి నేను చలో రే చలో అని ఎగరేసుకుంటూ వచ్చేస్తే మీ కాలి
కాలికి దెబ్బ తగిలింది కదా, ఏమైంది అని మీ మావయ్యకు డౌట్ రాదా అని చెప్పు అని అంటుంది. అప్పుడే ఇడ్లీ బాబాయ్, అయ్యో బాబోయ్ మామూలుగా కాదండి బాబు, బాగా పులుసుపోయిన ఇడ్లీ పిండి మీద ఎంత గట్టిగా మూత పెట్టినా పులుసు వాసన రాకుండా ఉండదు అన్నట్టు బీభత్సమైన డౌటింగ్ వచ్చేస్తుంది అమ్మడు. అప్పుడు భాగ్యం, అందుకనే మొదటికే మోసం రాకుండా ఉండాలి అంటే నువ్వు దానివే వెళ్ళి ఆ ఇంటి పని వంట పని చూసుకోవడానికి మీ అత్తగారు కూడా ఇంట్లో లేరు కాబట్టి ఇంటి పనితో పాటు ప్రేమని కూడా జాగ్రత్తగా చూసుకుంటానని సెంటిమెంట్స్ సీన్తో అల్లుకుపో. నువ్వు లేకపోతే ఆ ఇల్లు లేదని, ఆ ఇంట్లో ఒక పని కూడా జరగదని, ఆ ఇల్లు నిలబడింది స్తంభాల మీద కాదు నీ భుజాల మీద అని బిల్డప్ ఇచ్చేయి. దాంతో పెద్ద కోడలి అవసరం ఈ ఇంట్లో చాలా ఉందని మీ మావయ్య గారు గుర్తించేస్తారు. అప్పుడు మీ ఆయన ప్రేమ నర్మద కాదు కదా, ఆ దేవుడు కూడా నిన్ను అక్కడ నుండి పంపించలేడు. అప్పుడు వల్లి, అమ్మ డైరెక్టర్ ఇంత అడిగితే రైటర్ ఇంత రాసినట్టు నీకే ఎన్ని డైలాగులైనా చెప్తావు, అక్కడ యాక్టింగ్ చేయాల్సింది నేను కదా, ఎక్కడ దొరికిపోతాను అని నా టెన్షన్ నాకుంది. సరే అది ఇలా అది అలా ఇవ్వు క్యారేజ్ అని శ్రీవల్లి బయలుదేరుతుంది. భాగ్యం హ్యాపీగా మీ ఇంట్లో సెటిల్ అయిపో అని అంటుంది. భద్రావతి దిగులుగా రామరాజు ఇంటి వైపు చూస్తూ ఉంటుంది. సేనాపతి అక్కడికి వచ్చి, అక్క ఏంటి ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. భద్రావతి, ఒరేయ్ సేనా, ప్రేమని ఎంత అల్లారు ముద్దుగా పెంచావురా, ప్రేమకి కూడా మన ప్రేమ కనిపించడం లేదు. సేనాపతి, వదిలే అక్క, దానికి కూడా వాళ్ళ చిన్నత్త బుద్ధులే వచ్చాయి. ఎవరు కాస్తంత ప్రేమ చూపించినా అదే ఆకాశమంతా అని సంబరపడిపోతుంది. మనం ఏమీ చేయలేం, వదిలే అక్క. భద్రావతి, వదలలేక కదరా ఆ తాపత్రయం అంతా, దాన్ని ఎప్పటికైనా ఈ ఇంటికి తిరిగి తెప్పించుకోవాలనే కదా నా ఆరాటం అంతా. వేదవతిని వదిలేసుకున్నాం, ప్రేమని ఎలా వదులుకుంటాం రా అని, అది జరగని పని. అవునరా, ఆ యాక్సిడెంట్ చేసిన వాడు ఎవడు, ఆ లారీ ఎవరిది, ఆ డ్రైవర్ డీటెయిల్స్ తెలుసుకున్నావా అని అక్క ఏంటంటే ఇంకా తెలుసుకోలేదా సేన, అది యాదృచ్ఛికంగా జరిగిందక్క. ఆ డ్రైవర్ పరారీలో ఉన్నాడు, లారీతో పాటు పరారీలో ఉన్నాడు. ఎంక్వైరీ కూడా చేస్తున్నానక్క. భద్రావతి, తొందరగా చేయించరా నా సేన, వాడు తాగి మత్తులో చేసిన బ్రేక్ ఫెయిల్ అయ్యి చేసిన అవసరం లేదు. వాడు గుద్దింది ఈ భద్రావతి మేనకోడల్ని, అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాం వాడిని? వాడు పరారీలో ఉన్నా పాతాళంలో ఉన్నా సరే పట్టుకో, వాడిని వదిలే ప్రసక్తే లేదు. సేన, అలాగే అక్క, నేను కనుక్కుంటానులే అని వెళ్ళిపోతాడు. ప్రేమ నొప్పితో బాధపడుతుంది. అప్పుడు ధీరజ్ అటుగా వచ్చి, కబోర్డ్లో ఈ బట్టలున్నాయిలే కానీ డ్రెస్ చేంజ్ చేస్తా అంటాడు. ప్రేమ అని షాక్ అవుతుంది. అరే పిచ్చోడా, ఏంట్రా వాగుతున్నావు అంటుంది. ధీరజ్, పోనీలే పాపం అని హెల్ప్ చేద్దామంటే థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి ఏంటి అరుస్తున్నావు అని అంటాడు. ప్రేమ, ఒరేయ్ ఏంట్రా నువ్వు డ్రెస్ చేంజ్ చేయడం నాకు హెల్ప్ చేయడమా అని అంటుంది. ధీరజ్ షాక్ అయి అలాగే నవ్వుకుంటాడు. ప్రేమ, నా కాలికి దెబ్బ తగిలిందని అవకాశంగా తీసుకొని నాకు సేవ చేస్తున్న వంకతో ఈ డ్రెస్ చేంజ్ సాగుతో మనసులోని ఆలోచనలన్నీ బయటకు తీస్తున్నావుగా నాకు అర్థమైందిలే అని అంటుంది. అప్పుడు ధీరజ్, చిచి ఏం మాట్లాడుతున్నావే, నువ్వు జెన్యూన్గా నీకు జెన్యూన్గా హెల్ప్ చేయడం గురించి అన్నాను అంతే తప్ప నా మనసులోని ఎలాంటి ఆలోచనలు లేవు, అసలు ఉండవు కూడా. ఓహో అబ్బబ్బా, ఈ స్వాతిముత్యపు యాక్టింగ్ వద్దబ్బా, నాకు నీ గురించి తెలుసు. ఈ దెబ్బని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నావు కదా. ధీరజ్, ఓహో రాక్షసి, నా మీద నిందలు వేస్తే కళ్ళు పోతాయి, ఏదో పాపంలే అని జాలిపడి డ్రెస్ చేంజ్ చేస్తాను అన్నాను అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం ఏం లేదురా. ప్రేమ, సర్లే పద అని డ్రెస్ చేంజ్ చేసుకొని ప్రేమ ధీరజ్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ప్రేమ, చాలా థ్యాంక్స్ రా, చాలా జాగ్రత్తగా కూర్చోపెట్టావు. అప్పుడే నర్మదా కిచెన్ రూమ్ లో నుంచి బయటకు వస్తుంది. ప్రేమ, వచ్చావా? నేనే నీ రూమ్ కి ఫుడ్ తీసుకొని వద్దాం అనుకున్నా. సర్లే వచ్చావు కదా, తినిపిస్తా. అప్పుడు ప్రేమ గట్టిగా అరుస్తుంది. ధీరజ్ ఒక్కసారిగా భయపడిపోతాడు. నర్మద, అదేంటి ప్రేమ అలా అరిచావు? అప్పుడు ప్రేమ, మరి మా ఆయనకి మా వాళ్ళ దగ్గర చెడ్డ పేరు తీసుకురావాలని చూస్తే అరవకుండా ఎలా ఉంటానక్క? నర్మద, అప్పుడు ఏం మాట్లాడుతున్నావు ప్రేమ? నేను మీ వాళ్ళ దగ్గర మీ ఆయనకి చెడ్డ పేరు తీసుకురావడం ఏంటి అని అంటుంది. ప్రేమ, మరి లేకపోతే ఏంటి? ఇందాక మా ఆయన మా వాళ్లతో ఏం మాట్లాడో కొంచెం ఫ్లాష్ కార్డ్ వేసుకో అంటుంది. అందరి ముందు అందుకోలేనంత ఎత్తులో ఆకాశం అంత ప్రేమని నా పెళ్ళ
పెళ్ళాం మీద చూపించడానికి నేనున్నాను. మీరెవ్వరూ నాతో పోటీకి దరిదాపుల్లో కూడా ఉండరు అని గుర్తు తెచ్చుకొని ప్రేమ నర్మద నవ్వుకుంటారు. ప్రేమ నా పెళ్ళానికి సేవలు చేయడానికి మొగుడుగా నేనున్నాను, నా పెళ్ళానికి ఎవరి సాయం అక్కర్లేదు అని అన్నాడు కదా, అన్నాడా లేదా? అప్పుడు నర్మద మామూలుగా కాదు, దిక్కులు దద్దరిల్లేలా అన్నాడు. ప్రేమ మరి భార్యని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతలో భాగంగా మా ఆయన స్వయంగా తన చేతులతో నాకు తినిపించాలి కదా, మరి అలా కాకుండా నువ్వు నాకు అన్నం తినిపిస్తే మా ఆయనకి మా వాళ్ళ దగ్గర చెడ్డ పేరు రాదా? అప్పుడు నర్మద నవ్వుతూ వస్తుంది అంటుంది. అప్పుడు ధీరజ్ కూడా నువ్వు కూడా ఏంటి వదినా అని నవ్వుకుంటాడు. నర్మద మామూలుగా కాదు, భయంకరంగా చెడ్డ పేరు వస్తుంది అని అంటుంది. ప్రేమ పైగా మా ఆయన ఉత్తమ భర్త అవార్డు సాధించాలని చూస్తున్నాడు, మరి నువ్వు మా ఆయనకి ఉత్తమ అవార్డు కూడా దూరం చేస్తావా చెప్పు అక్క అని అంటుంది. అప్పుడు నర్మద ఆహా అస్సలు చేయను, అందుకని నీకు మీ ఆయనే తినిపించమని చెప్పమ్మా. ప్రేమ విన్నారు కదా అక్క ఏమందో అంటుంది. అప్పుడు ధీరజ్ నర్మద వైపు దీనంగా చూస్తాడు. వచ్చి నాకు తినిపించు, రారా తినిపించు అని ప్రేమ అంటుంది. ధీరజ్ ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? నీకు నేను అన్నం తినిపించడానికి నేనేమైనా నీ సర్వెంట్నా అని అంటాడు. అప్పుడు ప్రేమ ఓహో ఇదే డైలాగు ప్రేమ నేను నీకు డ్రెస్ చేంజ్ చేస్తా అన్నప్పుడు గుర్తు రాలేదేంటిరా? ధీరజ్ అమ్మని ఇరికించేసింది వదిన దగ్గర అని మనసులో అనుకుంటాడు. ప్రేమ డ్రెస్ అయితే చేంజ్ చేస్తావు కానీ అన్నం తినిపించడానికి మాత్రం నీకు ఈగో అడ్డొస్తుంది కదా అని అంటుంది. ధీరజ్ హే వదిన అది కాదు అని ప్రేమ ఆగు తినిపిస్తా అని అంటాడు. నర్మద అప్పుడు ఏంటమ్మా? ప్రేమ ధీరజ్ నీకు బట్టలు మారుస్తానన్నాడా? ప్రేమ అవునక్క. ధీరజ్ వదిన ప్లీజ్ మీకు దండం పెడతా, ఈ టాపిక్ ఆపేయండి ప్లీజ్, ఇవ్వు వదిన ఆ ప్లేట్ నాకే ఇవ్వు నేనే తినిపిస్తా. ధీరజ్ ప్రేమ నువ్వు రాక్షసివి అని తెలుసు కానీ ఇంత పెద్ద శాడిస్ట్వి అని తెలీదు. ప్రేమ అరే అందరి ముందు నన్ను అలా పొగడుకురా, నాకు చచ్చేంత సిగ్గు అంటుంది. సరే సిగ్గుపడింది చాలులే అని గట్టిగా నోట్లో అన్నం పెట్టడానికి వస్తాడు. ప్రేమ ఏంటిరా ఏదో గేదె నోట్లో గడ్డి కుక్కినట్టు అన్నం తినిపించడం, కాస్త నవ్వుతూ ప్రేమగా తినిపించరా అంటుంది. ధీరజ్ నవ్వుతూ తినిపించాలా అని నవ్వుతూ ప్రేమగా తిను అంటాడు. ప్రేమ ఇది బాగుంది పెట్టు అంటుంది. దానితో ఇవాళ ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి లేటెస్ట్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.